So now we are going to discuss about second law of motion. Okay, so the rate of change of momentum of a body is directly proportional to applied force and takes place in the direction of force. What do you mean by this? అంటే మూమెంటంలో చేంజ్ ఎప్పుడు వస్తుందంటే దానిపైన ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఫోర్స్ ఇస్తే స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది. సో మాస్ ఇంటూ వెలాసిటీ మూమెంటం కదా. ఇప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మూమెంటం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఫోర్స్ ఎక్కువ పెరిగినప్పుడు, అంటే ఫోర్స్ ని మనం ఎక్కువ ఇస్తుంటే దాని మూమెంటం కూడా పెరుగుతుంది. రైట్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాపం వీడు ట్రై చేస్తున్నాడు గోడని పుష్ చేయడానికి, లైక్ కిక్ చేయడానికి. వాడు వాల్ కదులుతుందా? కదలట్లేదు. అండ్ వాడు ఇచ్చిన ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యి వాడికే రిటర్న్ గా దెబ్బ తగ్గుతుంది. అదే ఎనర్జీని ఒక చిన్న బాల్ పైన ఇస్తే ఆ బాల్ సమ్ స్పీడ్ తో మూవ్ అవుతుంది. అంటే ద సెకండ్ లా ఆఫ్ మోషన్ tells us that so there is a net external force acting on a body. It relates to the net external force and the acceleration of a బాడీ. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ పైన సమ్ ఫోర్స్ ఇస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. రైట్, ఆ మూవ్ అవుతుంటే దాని ఆబ్జెక్ట్ పైన కన్సిస్టెంట్ ఫోర్స్ ఇస్తున్నావు, అలాగే ఆ ఫోర్స్ ని నువ్వు ఇస్తుంటావు. ఆ ఫోర్స్ ని ఎంత ఎక్కువ ఇస్తే అంత స్పీడ్ గా మూవ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ కార్ ని పుష్ చేస్తున్నావు, కంటిన్యూస్ గా అదే ఎఫర్ట్ పెట్టి పుష్ చేస్తున్నాం, అప్పుడు కార్స్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కార్ స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే అది యాక్సిలరేట్ అవుతుంది. అంటే ఏంటి అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. రైట్, ఎంత ఫోర్స్ ఎక్కువ ఇస్తే అంత మూమెంటం పెరుగుతుంది టైంతో పాటు. అది ఆబ్జెక్ట్ ని యాక్సిలరేట్ అయ్యేలా చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ సెకండ్ లా ఆఫ్ మోషన్ టెల్స్ us. రైట్, సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈయన ఒక హ్యామర్ తీసుకుని జస్ట్ ఇక్కడ హిట్ చేస్తున్నారు చూడండి. యాక్సిలరేషన్ ఇస్ ప్రొడ్యూస్డ్ when a force acts on the mass. The greater the mass of an object, the greater is the amount of force required to accelerate. To cause an object to accelerate or speed up, a force must be applied. The more force you apply, the quicker you accelerate. Look at these two swings. If you apply the same force on both swings, check whose goes faster. Let's first push the little kid. See, it goes very high. Now push this fat man with the same force. See, it does not go full because it has more mass than the little kid. So the more mass there is, the force required to push the object is also greater. అంటే ఇక్కడ మీరు ఒక రెండు ఆబ్జెక్ట్స్ ని, ఇప్పుడు మీకు సౌండ్ వినిపించిందా? హ్యావ్ యు అబ్జర్వ్ ద సౌండ్? ఎస్ ఓకే. సో ఇక్కడ రెండు థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఒకసారి హ్యామర్ తీసుకొని ఆ స్ప్రింగ్ లో ఉన్న బాల్ ని కదిలించే ఒక ఇన్స్ట్రుమెంట్ అది. నువ్వు ఎంత గట్టిగా దానిపైన హ్యామరింగ్ చేస్తే అది అంత ఎక్కువ ఫోర్స్ తో బాల్ పైకి వెళ్తుంది. ఈ ఇద్దరిట్లలో ఎవరు స్పీడ్ గా మూవ్ అవ్వగలుగుతారు? థిన్ గర్ల్. అంటే ఈజీగా, అంటే కొంచెం ఫోర్స్ తోటే ఆమె ఈజీగా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఆమె మాస్ తక్కువ కాబట్టి ఆమెకి వెలాసిటీ ఎక్కువ అయిపోయింది. అంటే సేమ్ ఫోర్స్ ఇద్దరికి ఇస్తున్నాము, బట్ హెవియర్ మాస్ ఉన్న అతనికి స్పీడ్ తక్కువ వచ్చింది, అంటే ఆ స్వింగ్ తక్కువ వచ్చింది. లైటర్ మాస్ ఉన్న దానికి ఎక్కువ వచ్చింది. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే నువ్వు ఇచ్చిన ఫోర్స్ ఒకటే, బట్ ఇచ్చిన ఫోర్స్ ఒకటే అయినప్పుడు మరి ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గర్ల్ యొక్క మాస్ ని ఎంతో కొంత ఊహించండి. ఎంత అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గర్ల్ యొక్క మాస్ ఒక 10 kg ఉంది అనుకుందాం. జస్ట్ లెట్ us say, assume that like that. ఈ బాయ్ యొక్క మాస్ ఒక 100 kg ఉంది. ఓకే, సపోజ్ నువ్వు ఎంతో కొంత 2 న్యూటన్ ఫోర్స్ 5 న్యూటన్ ఫోర్స్ ఇద్దరి పైన యాక్ట్ చేసావు. సో పర్సన్ సేమే కాబట్టి ఇద్దరి పైన సేమ్ ఫోర్స్ ఇవ్వగలుగుతాడు కదా. సో అప్పుడు ఈ గర్ల్ కి వచ్చిన స్పీడ్ ఎంత అంటే ఎంత అనుకుందాము? ఒక 50 అనుకుందామా? ఒక 50 మీటర్ పర్ సెకండ్ తో ఆమె స్వింగ్ చేస్తుంది. 50 మీటర్ 10 into 50 అంటే ఎంత? వాట్ ఈస్ ద మూమెంటమ్ యాక్టింగ్ ఆన్ దట్ గర్ల్? P equal to mass into velocity కదా. సో 10 into 50 అంటే ఎంత? 500 kg మీటర్ పర్ సెకండ్ అనేది యాక్ట్ అవుతుంది. సో మరి ఇక్కడ ఎంత యాక్ట్ అవుతుంది? ఒక నిమిషం, నేను కొంచెం ట్యాబ్ కనెక్ట్ చేసుకుంటా. జస్ట్
ఇప్పుడు అర్థమైందా? సో ఎవరు ఎక్కువ స్పీడ్ తో మూవ్ అవుతుంటారు? లైటర్ వెయిట్ ఉన్న లైటర్ మాస్ ఉన్న గర్ల్ ఎక్కువ స్పీడ్ తో మూవ్ అవుతుంది, బట్ హెవియర్ మాస్ ఉన్న తను తక్కువ స్పీడ్ తో మూవ్ అవుతుంటాడు. బట్ మాస్ ఇంటూ వెలాసిటీ చూస్తే ఇద్దరికి మొమెంటం వాల్యూ అనేది సేమ్ గా యాక్ట్ అవుతుంది. రైట్. సో నౌ acceleration is produced when a force acts on a mass. The greater the mass of an object, the greater is the amount of force required to accelerate the object. అర్థమవుతుందా? అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం స్పీడ్ గా మూవ్ చేయాలి అని అంటే తక్కువ ఫోర్స్ తో మూవ్ చేయగలుగుతామా, ఎక్కువ ఫోర్స్ తో మూవ్ చేయగలుగుతామా? ఎక్కువ ఫోర్స్ అంటే ఫోర్స్ పెరిగితేనే ఆ హెవియర్ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వగలుగుతాడు, అంటే ఎక్కువ యాక్సిలరేట్ అవ్వగలుగుతాడు, అంటే ఫోర్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది మాస్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఎవ్రీ వన్ అన్కాన్షియస్లీ నోస్ ద సెకండ్ లా. సో అందరికీ దీని గురించి తెలుసు, రైట్? ఎవ్రీ వన్ నోస్ దట్ హెవియర్ ఆబ్జెక్ట్స్ రిక్వైర్ మోర్ ఫోర్స్ టు మూవ్ ద సేమ్ డిస్టెన్స్ దెన్ ద లైటర్ ఆబ్జెక్ట్స్. ఓకే, లైటర్ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయడం కంటే, అంటే హెవియర్ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ ఇవ్వాలి. So what does this means? Newton's second law gives us the exact relationship between the force, mass and acceleration. Okay, so it talks about how fast the object moves, and mathematically second law can be expressed as force equal to mass into acceleration. ఈ expression అడుగుతారు, ఇది important. Okay, force equal to mass into acceleration. So Newton's second law of motion is the most significant law among the laws of motion. So అన్నిటికంటే ఇది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లా ఈ చాప్టర్ లో. అండ్ సెకండ్ లా మెజర్స్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్, వేర్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, ఇదేమో క్వాంటిటీ గురించి చెప్తే సెకండ్ లా ఎంత కావాలి, తక్కువ ఉంటే ఏమవుతుంది ఫోర్స్, ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఫోర్స్ అనేది చెప్తుంది. బట్ ఫస్ట్ లా అనేది ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్ గురించి చెప్తుంది. అసలు వాట్ ఈస్ ఫోర్స్, హౌ ఇట్ యాక్ట్స్ అనేది ఫస్ట్ లా గురించి చెప్తాం, ఫస్ట్ లో తెలుస్తుంది. ఓకే, దెన్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు వచ్చింది కదా, ఫోర్స్ ని మనం ఎలా చేసామంటే అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ మోషన్. నేను ఇప్పుడు దీన్ని డెరైవ్ చేస్తాను, ఒకసారి వినండి. అక్కడ డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేసాము. సో ఫోర్స్ అంటే న్యూటన్, రైట్? దట్ ఈస్ ఐ నో దట్. ఓకే, ఫోర్స్ ని సెకండ్ లా ప్రకారం ఏం చెప్తాం? చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ మొమెంటం అంటే డిపి బై డిటి. సో పి అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద పి? పి అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సపోజ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ కాన్స్టెంట్ గా ఉంటుంది, దాని స్పీడ్ మాత్రమే చేంజ్ అవుతుంది ఫోర్స్ మనం కన్సిస్టెంట్ గా ఇచ్చినప్పుడు. అందుకే చేంజ్ ఇన్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టైం మీకు ఏమి ఇస్తుంది చెప్పండి? సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఏమి ఇస్తుంది? యాక్సలరేషన్ ఇస్తుంది, రైట్? సో ఈ విధంగా ఫోర్స్ అనేది యాక్సలరేషన్ తో లింక్ అయింది. సో ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. Okay, when you increase the force, the acceleration of the body also increases. Okay, so అర్థమైందా? చేంజ్ ఇన్ momentum with respect to time, that is we called as the rate of change of momentum. మీకు ఇందాక న్యూటన్ సెకండ్ లా ఏం చెప్పారు? The rate of change of momentum is directly proportional to applied force and the object moves in the direction of applied force. That is what Newton second law of motion, right? దాని నుంచే ఈ ఈక్వేషన్ వచ్చింది, F equal to mass into acceleration. So మాస్ కి యూనిట్స్ మీకు తెలుసు కేజీ, అండ్ యాక్సలరేషన్ కి యూనిట్స్ మీకు తెలుసు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో దీన్నే 1 న్యూటన్ గా మనం చెప్తాం. ఓకే, 1 న్యూటన్ గా చెప్తాం. మరి 1 కేజీ అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్ కదా. 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 100 ఇంటూ 1000 అంటే ఎన్ని జీరోస్ వచ్చినాయి ఇక్కడ? 10⁵ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ది క్వాంటిటీని మనం డైన్ అంటాం. ఓకే, ఈ క్వాంటిటీని మనం ఏమనాలి? డైన్. ఇక్కడ ఇచ్చాం చూడండి, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ని డైన్ అంటాము. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏమనాలి? న్యూటన్. నేను ఇప్పుడు న్యూటన్ కి డైన్ కి రిలేషన్ తీసుకొస్తున్నా. సో 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్ అంటే ఏం చెప్తారు? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఓకే, ఎలా వచ్చింది ఇది? జస్ట్ ఈ యూనిట్స్ నుంచి వచ్చింది కదా, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1 కేజీ అంటే 1000 గ్రామ్స్. 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. సో టోటల్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ హియర్? 5 zeros. So this we can write like this, 10⁵ gram centimeter per second square. Okay, then we can write this 10⁵ dynes.
Is it clear to everyone? Okay, shall I move? Yes, sir. Can you say the dimensional formula చెప్తారా దీనికి? డైమెన్షనల్ ఫార్ములా ఏముంటది? డైమెన్షన్ అంటే మాస్ అంటే కేజీకి m తో రీప్లేస్ చేస్తాం, రైట్? సో మీటర్ అంటే ఎంత? లీటర్, రైట్? సో సెకండ్ స్క్వేర్ అంటే t పవర్ -2. ఓకే, ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అంటే ఇది చెప్పండి. ml t పవర్ -2 అంటే కేజీని m తో రీప్లేస్ చేయొచ్చు, మీటర్ ని l తో, అండ్ టైమ్ ని t పవర్ -2 తో. సో దిస్ ఈస్ వాట్ units of dimension formula of force. Okay, right, so move on to the next things. Okay, so now 1 Newton equal to 10 power 5 dyne ఎలా వచ్చిందో నేను చెప్పాను కదా. ఓకే, సో డిఫైన్ 1 Newton. సో 1 Newton ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? సో ఇప్పుడు మాస్ 1 kg అయ్యి యాక్సిలరేషన్ కూడా 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే ఆ ఫోర్స్ 1 న్యూటన్ కి ఈక్వల్. అంటే 1 kg ఉన్న ఒక ఆబ్జెక్ట్ పైన, ఓకే, 1 న్యూటన్ కనుక ఫోర్స్ ఇస్తే అది ఎంత యాక్సిలరేట్ అవుతుంది అంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో యాక్సిలరేట్ అవుతుంది. అంటే దాని యొక్క ప్రతి సెకండ్ కి దాని స్పీడ్ 1 మీటర్ పర్ సెకండ్ చొప్పున పెరుగుతుంది. ఓకేనా? సో దాన్ని మనం 1 న్యూటన్ తో ఈక్వల్ గా చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఎగ్జాంపుల్ చూద్దాం. Okay, so Ramu's car, which weighs 1000 kg, is out of gas. Ramu is trying to push the car to gas station, and he makes the car to move with an acceleration of 0.05 meter per second square. Okay, so using Newton's second law, how you can apply that second law? Then how do you find the force? How much force he has to apply to get the 0.05 acceleration? సో ఇప్పుడు మీరు ఇది ఏ ఫార్ములా ద్వారా సాల్వ్ చేస్తారు? Same. F equals to m into a, sir. Can you find the answer? What is the F? So, What is the mass here? Mass is 1000 kg. And what is the acceleration? 0.05. Okay, అప్పుడు 5 into 1000 ఏమవుతుంది? 5000 తర్వాత 2 zeros 2 points లో వెళ్ళిపోతాయి. ఎంత వస్తుంది అక్కడ? 50 Newton. The answer is 50 Newton. Then how much force he has to apply to get this much of acceleration? 50 Newton. అంటే ఇంత 50 న్యూటన్ ఫోర్స్ ఆ 1000 kg ఉన్న కార్ పైన ఇస్తే అప్పుడు అది పర్ సెకండ్ కి 0.05 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో యాక్సిలరేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఓకే, then that is force equal to 1000 into 0.05, which is equal to 50 Newton, like that. Okay, so now we have here we have some MCQ questions. Which of the following is the most significant law of motion given by the Newton? Third law of motion, second law of motion, first law of motion, Newton's law of gravitation. A law second law of motion, sir. Second law of motion. మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయింది ఏది? సెకండ్ లా Second law of motion, sir. force equal to mass into acceleration. Okay, Newton's second law of motion is the most significant law among the laws of motion, right? So next one is a force produces an acceleration of 1 meter per second square of an object of mass 1 kg. The force is defined as 1 dyne, 1 Newton, 1 Tesla, 1 pound. ఏది right answer here? Which one is right answer? Newton, sir. 1 Newton. 1 Newton, sir. 1 Newton. Very 1 good. Newton. Very good. 1 Newton, right answer. Okay, so move on to the next. సో డెరివేషన్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఇందాక నేను డెరైవ్ చేసిన కదా, సేమ్ డెరివేషన్. సో ఈ డెరివేషన్ ఇంపార్టెంట్, మీ ఐపీఐ ఎగ్జామ్ లో అడుగుతారు. సో స్టేట్మెంట్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా: ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ పైన నువ్వు సోమ్ ఫోర్స్ ని ఇస్తున్నావు. ఓకే, సపోజ్ ఏదో కార్ అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇదే సమ్ ట్రాలీ లాంటిది ఏదన్నా అనుకోండి. సపోజ్ యు ఆర్ అప్లైయింగ్ సమ్ ఫోర్స్, రైట్? దెన్ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే ఇనిషియల్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ 0 బిఫోర్ అప్లైయింగ్ ద ఫోర్స్. Okay, when you apply the force, the velocity increasing, right?
సో ఇట్ రీచెస్ టు ద ఫైనల్ వెలాసిటీ v, మీన్స్ ఇట్ ఈస్ యాక్సెలరేటింగ్. దెన్ ఎటువైపు ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, ఎటువైపు అయితే నువ్వు ఫోర్స్ ఇస్తున్నావో అటువైపు మూవ్ అవుతుంది. ఓకేనా, అంటే ఫోర్స్ ఇచ్చే డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఆఫ్ ఏ బాడీ, అంటే స్టార్టింగ్ ఇనిషియల్ రేట్ ఎలా ఉంది, ఇనిషియల్ మూమెంటం ఎలా ఉంది దీనిది, ఇనిషియల్ మూమెంటం 0 ఉంది, మాస్ ఇంటూ 0, ఇది ఒక 5 kg ఆబ్జెక్ట్ అనుకుందాం. సో దానికి ఒక వెలాసిటీ 2 m/s వచ్చేటట్టుగా నువ్వు దాన్ని ఫైనల్ మూమెంటం క్యాలిక్యులేట్ చేసినాం. ఏమైంది, సో m ఇంటూ v ఇక్కడ అప్లై చేస్తే, సో m అనేది 5 kg, v అనేది ఏమవుతుంది అక్కడ, సో వాట్ యూ మీన్ బై v? సో v is 2 m/s తీసుకున్నాం కదా. సో అప్పుడు ఫైనల్ మూమెంటం ఏమవుతుంది, మాస్ ఇంటూ వెలాసిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు 5 into 2. 5 into 2 అంటే ఎంత, 10 m/s. సరే, ఇది జరగడానికి పట్టిన టైం ఒక 2 seconds అనుకుందాం. టైం వాల్యూ ఎంత అనుకుందాం, ఒక 2 seconds అనుకుంటే, దెన్ హౌ డు యూ చేంజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి, చేంజ్ ఇన్ మూమెంటం బై టోటల్ టైం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఫోర్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం, అంటే మూమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత చేంజ్ అయింది, దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి, ద చేంజ్ ఇన్ మూమెంటం వీ కెన్ calculated by using this formula, pf minus pf means final momentum minus initial momentum by time. Final momentum ఎంత ఉంది 10, initial momentum ఎంత ఉంది 0, అంటే 10 minus 0 by 2. So 10 by 2, how much you will get here, 5 sir. 5. Okay, that is what force. ఆ ఫోర్స్ ఎంత అప్లై చేసినట్టు మనం ఇప్పుడు 5 Newton ఫోర్స్ అప్లై చేసినట్టు. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. దాని మూమెంటం అంటే ఏంటి, చేంజ్ ఇన్ మూమెంటం అంటే ఫైనల్ మూమెంటం ని ఎంవి అన్నాం, ఇనిషియల్ మూమెంటం ని ఎంయూ అన్నాం, బై టైం అన్నాం కదా. సో ఇక్కడ ఎంని నేను కామన్ తీస్తే v మైనస్ యూ బై టీ అయింది. సో v మైనస్ యూ బై టీ మీకు తెలుసు, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు, యాక్సెలరేషన్ తో రీప్లేస్ చేయొచ్చు, f ఈక్వల్ టు ma. సో ఈ విధంగా మనం న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ని డెరైవ్ చేయడానికి కొంచెం బేసిక్ ఐడియా మీకు ఇచ్చాను ఇప్పుడు. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ ద డెరివేషన్ ఆఫ్ ద న్యూటన్ సెకండ్ లా. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి, ఒక బాడీ పైన సమ్ ఫోర్స్ ని ఇస్తే దాని మూమెంటం లో చేంజ్ వస్తుంది విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్నే రేట్ అంటాం. రేట్ అంటే ఏంటి, టైం తో పాటు మూమెంట్ లో చేంజ్ రావడాన్ని రేట్ అంటాం. ఆ మూమెంటం ఎప్పుడు ఎలా ఇంక్రీజ్ అవుతుంది, దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం ఇచ్చిన అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఎంత ఫోర్స్ అయితే ఇస్తున్నామో అంత రైజ్ అవుతుంది. ఓకే, సో ఇన్ దిస్ వే we can derive the Newton's second law of motion. So F is directly proportional to dp by dt. Proportionality తీసేసి ఒక కాన్స్టెంట్ పెట్టాలి, దట్ ఈస్ k అంటాము. ఓకే, p అంటే ఏంటి, మూమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ చేంజ్ అవుతుంది, అందుకే dvని ఇక్కడ తీసుకున్నాం, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం తీసుకున్నాం, రైట్. సో ఇక్కడ k అనేది ఒక కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఓకే, సో అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం మీకు ఏమి ఇస్తుంది, యాక్సిలరేషన్ ఇస్తుంది. ఒకవేళ k వాల్యూ 1 అయింది అనుకోండి, ఫోర్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి, m ఇంటూ a అవుతుంది. ఓకే, రైట్. సో స్టిల్ వీ హ్యావ్ 8 minutes. Now F equal to mass into acceleration. So in this way we can derive the Newton's second law of motion. So units of force we have here, gram, centimeter per second square or dyne, and already we discussed these things, right? Kg, meter per second square or Newton. So 1 Newton equal to how many dynes, 10 power 5 dynes. 10 power 5 dynes. Okay, డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే కేజీకి m తీసుకోండి, మీటర్ కి l తీసుకోండి, టైం కి t పవర్ మైనస్ సెకండ్ స్క్వేర్ అన్నాం కదా, t పవర్ మైనస్ 2, ml t పవర్ మైనస్ 2. ఓకే, దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ గ్రావిటేషనల్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి చూద్దాం. వాట్ యు మీన్ బై గ్రావిటేషనల్ units of force అంటే చూద్దాం. కిలోగ్రామ్ వెయిట్ అండ్ గ్రామ్ వెయిట్ ఆర్ కాల్డ్ గ్రావిటేషనల్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. అంటే ఏదైనా హ్యాంగ్ అవుతున్న ఆబ్జెక్ట్, సపోజ్ వేలాడి తీసావు ఒక బ్యాగ్ ని, ఏదైనా సమ్ హుక్ కి వేలాడి తీసాము, అది హ్యాంగ్ అవుతుంది ఇలా, దానిపైన ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kg మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ని నువ్వు హ్యాంగ్ చేసావు పైనుంచి, దానిపైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, 10 మీటర్ అంటే గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఎంత యాక్ట్ అవుతుంది, జీ వాల్యూ ఎంత యాక్ట్ అవుతుంది. సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ ని నువ్వు హ్యాంగ్ చేసావు, ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని హ్యాంగ్ చేసావు,
ఇది ఒక 5 kg ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ 5 kg ఆబ్జెక్ట్ పైన ఎంత ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ వాట్ mg, రైట్? mg ఎటువైపు యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో అవుతుంది, రైట్? 5 into 10, 5 into 10 అంటే ఏంటి? ఆ 10 అనేది మీటర్ పర్ సెకండ్, 5 అనేది మాస్, కేజీ మీటర్ పర్ సెకండ్, దీన్ని కేజీ వెయిట్ అంటాం. ఓకే, దీన్ని కూడా న్యూటన్స్ లో చెప్తాం. 50 న్యూటన్స్ అంటే 5 kg ఆబ్జెక్ట్ ని హ్యాంగ్ చేసినప్పుడు అది ఆ హ్యాంగర్ పైన ఎంత ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది? 50 న్యూటన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దానిపైన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఆ ఆబ్జెక్ట్ ఎటువైపు లాగబడుతుంది, వదిలేస్తే కిందికి డౌన్వర్డ్ డైరెక్షన్ విత్ జీ, యాక్సిలరేషన్ జీ, అది అప్లై చేయాలి. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఏని జీతో రీప్లేస్ చేద్దాం అంతే. ఈ 50 న్యూటన్ ని మనం 50 కిలోగ్రామ్ వెయిట్ అని కూడా అంటాం. ఓకే, నౌ కిలోగ్రామ్ వెయిట్ అండ్ గ్రామ్ వెయిట్ ఆర్ కాల్డ్ ద గ్రావిటేషనల్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. ఇది హ్యాంగ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ పైన యాక్ట్ అవుతుంది. 1 kg వెయిట్ ని 1 kg ఫార్ములా వెయిట్ అంటాము, విచ్ ఈస్ ఈక్వల్ టు 9.8 న్యూటన్ ఆర్ గ్రామ్ న్యూటన్. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 1 gram weight equal to 1 gram formula unit, that is equal to 980 dyne, which is equal to gram, ఇదేమో గ్రామ్ న్యూటన్ అన్నట్టు, ఇది గ్రామ్ డైన్ అంటాం. ఇదేమో స్మాలర్ యూనిట్స్, ఇదేమో లార్జర్ యూనిట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద గ్రావిటేషనల్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, రైట్? నౌ here we have some MCQ questions, right? So what is the relation between force and acceleration? Force కి and acceleration కి ఏం రిలేషన్ ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, లేదా ఈక్వలా, లేదా నన్ ఆఫ్ దీసా? చెప్పండి. Directly proportional, sir. Directly proportional, sir. వెరీ గుడ్. అంటే ఎంత ఫోర్స్ ని మనం ఎంత ఎక్కువ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అంత స్పీడ్ పెరుగుతుంది, దాని యొక్క స్పీడ్ పెరిగితే అది యాక్సిలరేట్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్లీ రిలేషన్ లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. See this second question. What is the SI unit of force? Dyne, Newton, sir. Newton per second. Newton, sir. SI unit of force is Newton. Very good. Okay, so SI unit ఇవి గుర్తుపెట్టుకోండి. Next one is application of Newton's second law of motion. Okay, so these things we will discuss in the next class. Okay, we will discuss in the next class. So today's class is over, and next class we have the math class at 8:30 to 9:30. Okay, please join in that class. Okay, so today's class is over. Bye.